Hi friends, welcome to TeluguTechsteps. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్క్యూఎల్ ట్యూటోరియల్స్. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా బిఫోర్ వీ గోయింగ్ టు ఇంటర్వ్యూ సెషన్స్ అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం క్వరీస్ కవర్ చేయబోయే ముందు మెయిన్గా 3 ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మనం తెలుసుకోవాలండి. అందులో ఫస్ట్ది వచ్చేసి వాట్ ఈజ్ ఇన్ ఎస్క్యూఎల్, అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద బేసిక్ ఐడియా అబౌట్ దట్. అండ్ రెండవదిగా హౌ టు ఇన్స్టాల్ ఎస్క్యూఎల్, అసలు ఎస్క్యూఎల్ని మనం ఏ విధంగా మన ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది మనకు తెలిసి ఉండాలి. అండ్ మూడవదిగా వాట్ ఈజ్ ద జియూఐ యూజ్డ్ ఫర్ ద ఎస్క్యూఎల్స్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే మనం ఎస్క్యూఎల్ క్వరీస్ రాయడానికి లేకపోతే డేటా ఫెచ్ చేసుకోవడానికి డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్ని చూడడానికి మనం యూజ్ చేసే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, వాట్ ఆర్ దోస్ థింగ్స్ అనేవి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఇందులో భాగంగా నేను ఫస్ట్ వాట్ ఈజ్ అన్ ఎస్క్యూఎల్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే ఇట్స్ అ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సార్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇట్ మీన్? ఎస్క్యూఎల్ ఈజ్ ఎ స్టాండర్డ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఈ లాంగ్వేజ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ స్టోరింగ్ లేకపోతే మ్యానిపులేటింగ్ అంటే చేంజింగ్, అదర్వైజ్ రిట్రీవింగ్ అంటే రిట్రీవింగ్ ద డేటా. ఇవంటే ఏదైతే డేటాబేస్లో ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని డేటాబేస్లో పెట్టుకోవడానికి లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ని మార్చుకోవడానికి లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి ఈ స్టాండర్డ్ లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అని కూడా అంటారు. అండ్ రెండోదిగా ఎస్క్యూఎల్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ రికార్డ్స్. ఏవేవైతే రికార్డ్స్ మనకి డేటాబేస్లో స్టోర్ అయ్యి ఉన్నాయో వాటన్నిటి మీద మనం ఆబ్వియస్గా రియల్ టైంలో మనం జరిగే ఫంక్షనాలిటీస్ అప్డేటింగ్ కానీ డిలీటింగ్ కానీ క్రియేటింగ్ కానీ మోడిఫైయింగ్ కానీ ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్ మీద అప్లై చేసుకుంటాం. అందుకోసం కానీ మనం ఎస్క్యూఎల్ క్వరీ లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఓకే. అండ్ మూడవదిగా ఇట్ ఈస్ పర్టికులర్లీ యూజ్ టు వర్క్ విత్ స్ట్రక్చర్డ్ డేటా. ఇట్ ఈస్ అన్ అసోసియేషన్ రిలేటెడ్ విత్ డేటా ఇట్ సెల్ఫ్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్లో మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. సో అలాంటి సినారియోస్లో మనం ఈ ఎస్క్యూఎల్ క్వరీ లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఇప్పుడు ఏదైనా ఒక అమెజాన్ లాంటి కంపెనీ తీసుకున్నాం అనుకోండి, పర్టికులర్ ప్రొడక్ట్స్ ఎంతమంది కొన్నారు వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటారు. సో 2018లో ఎంతమంది కొన్నారు, 2019లో ఎంతమంది కొన్నారు, ఈ ఫోన్ ఎంతమందికి సేల్ అయ్యింది, లేకపోతే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ల్యాప్టాప్ ఎంతమందికి సేల్ అయింది. సో ఇలా డిఫరెంట్ సినారియోస్లో వాళ్ళు అనాలిసిస్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ రిపోర్ట్స్ అనేవి ఎస్క్యూఎల్ క్వరీ ద్వారా వాళ్ళు గెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద థర్డ్ పాయింట్. వెన్ వీ కమ్ టు ఫోర్త్ పాయింట్ ఏంటండి, ఎస్క్యూఎల్ ఈజ్ జస్ట్ ఎ క్వరీ లాంగ్వేజ్. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ ఏ డేటాబేస్. ఎస్క్యూఎల్ డేటాబేస్ అని అంటాం, బట్ ఎస్క్యూఎల్ ఈజ్ నాట్ ఏ డేటాబేస్, ఇట్స్ అ క్వరీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ కమ్ టు ఫిఫ్త్ పాయింట్. టు పెర్ఫామ్ ఎస్క్యూఎల్ క్వరీస్ అంటే మనం ఎస్క్యూఎల్ క్వరీస్ మనం పెర్ఫామ్ చేయాలి అనుకుంటే మనం ఈ డేటాబేస్లో ఏదో ఒక డేటాబేస్ని మన యొక్క సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే ఒరాకిల్ కానీ మైసీక్వెల్ కానీ మోంగోడిబి కానీ పోస్ట్గ్రెస్QL కానీ లేకపోతే ఎస్క్యూఎల్ సర్వర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం అయితే మైసీక్వెల్ ఇన్స్టాల్ చేసుకుని దాని మీద మనం ఎస్క్యూఎల్ క్వరీస్ రాసుకుంటున్నాం. దట్ ఈజ్ అవర్ ఆప్షన్. సో మీరు ఎస్క్యూఎల్ క్వరీస్ వర్కౌట్ చేయాలి అంటే మాత్రం ఈ డేటాబేసెస్లో ఏదో ఒక డేటాబేస్ మీద మనం ఎస్క్యూఎల్ క్వరీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నోట్, ఆల్ DBMS లైక్ మైసీక్వెల్ కానీ ఒరాకిల్ కానీ MS యాక్సెస్ కానీ సైబేస్ కానీ పోస్ట్గ్రెస్QL కానీ లేకపోతే ఎస్క్యూఎల్ సర్వర్స్ యూజ్ ఎస్క్యూఎల్ యాజ్ అ స్టాండర్డ్ బేసిక్ లాంగ్వేజ్, యాజ్ ఎ స్టాండర్డ్ డేటాబేస్ లాంగ్వేజ్. ఓకేనా, ఇవన్నిటిని కూడా మన ఎస్క్యూఎల్ అనేదాన్ని స్టాండర్డ్ డేటాబేస్ లాంగ్వేజ్ కింద యూజ్ చేసుకుంటారు. ఓకేనా, అప్ టు హియర్ ఐ థాట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎస్క్యూఎల్. సో ఆల్ రిమైనింగ్ థింగ్స్ రిగార్డింగ్ ద కోర్స్ ఐ వాంట్ టు కవర్ ఇన్ రియల్ టైమ్ పర్స్పెక్టివ్, దట్ ఈజ్ ఇంటర్వ్యూ ఫార్మెట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మీకు ఎస్క్యూఎల్ ఇన్స్టలేషన్ ఉంటుంది, దాని తర్వాత ఎస్క్యూఎల్ జియో అయినా ఎస్క్యూఎల్ యోగ్ ఇన్స్టలేషన్ ఉంటుంది, దాని తర్వాత 4th వీడియో నుంచి మీకు కంప్లీట్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి నేను ఇంటర్వ్యూ క్వరీస్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. Please don't forget to subscribe to my channel and happy learning. Thank you so much.